అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గుట్టును చెప్పడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది మన వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షల రూపాయలు ఏదైతే సాయం అయితే అందిస్తున్నారో విడతల వారీగా ఈ పథకానికి సంబంధించి రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే కీలక నిర్ణయం అయితే ప్రకటించారు. హైదరాబాద్లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఉమ్మడి నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన అయితే మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అమలులో జాప్యం చేయకూడదని అందరికీ ఇండ్లు ఇచ్చే విధంగా. అయితే ఈ సందర్భంగా మంత్రి ఏం ప్రకటించారంటే జిల్లా కలెక్టర్లకి పథకాన్ని మరిన్ని బాధ్యతల అధికారులు అయితే కలెక్టర్లకు అయితే అప్పగించే ప్రయత్నం చేశారు. అయితే వారు ప్రతి వారం కూడా హౌసింగ్ అధికారుల సమీక్ష ప్రతి వారం నిర్వహించాలని చెప్తున్నారు. అదే పథకంలో అమల్లో వేగం పెంచేందుకు ప్రతి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ప్రత్యేక అధికారిని కూడా నియమిస్తుందని చెప్పారు. అదే ఇలా కాకుండా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అనేది ఒక నిరంతర ప్రక్రియ అనమాట. సో ఈరోజు అప్లికేషన్ చేసి ఇప్పుడే అనే కాదు, గతంలో దరఖాస్తు చేసుకొని వారు కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే అర్హత ఉంటే ఇప్పుడు కూడా అందిస్తామని చెప్తున్నారనమాట. రాజకీయాల అతీతంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లని కేటాయించనున్నట్లు. ఒకవేళ ఎవరైనా తమకు ఇల్లు అవసరం లేదని చెప్తే వారి స్థానంలో మరొకరి కూడా అర్హత ఉన్నట్లయితే అర్హుడికి అవకాశం కల్పించాలని అధికారులు అయితే సూచించారనమాట. ఇంటి బేస్మెంట్ పూర్తి చేసి అదేవిధంగా సాంకేతిక కారణాలతో బిల్లులు ఆగిపోయిన లబ్ధిదారులకు తక్షణమే నిధులు విడుదల చేయాలని చెప్పేసి అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పూర్తి చేసి అదేవిధంగా నీరు, కరెంటు, డ్రైనేజీ వంటి సౌకర్యాలు కల్పించి వెంటనే లబ్ధిదారులకు వాటిని అన్నిటి కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం దృష్టి భావించిందన్నమాట. సంచలన ఆదేశాలు. ఇక పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరత దృష్టిలో ఉంచుకొని 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+1 పద్ధతిలో ఇండ్లు నిర్మించుకునే వెసులుబాటు అయితే కల్పించారనమాట. ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక ఇటీవల కాలంలో అర్హత అంటే కొన్ని మార్పులు చేశారు. ఏంటంటే ఇండ్లకు సంబంధించి అందులో నివాస యోగ్యంగా ఉన్నట్లయితే ఫైనల్ బిల్లు కూడా ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట. ఆ గోడలకు అసరకారు చేయకుండా లోపల ఉండడానికి నివాస యోగ్యంగా ఉంటే వారికి అయితే ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు.